ప్రకాశం జిల్లా కొత్తపట్నం ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది ఇంటర్మీడియట్లో చేరిన విద్యార్థులు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు. అయితే సెకండ్ ఇయర్ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులను వేరే కాలేజీలో చేరమని సిబ్బంది చెప్పడంతో దిక్కుతోచని విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ చదువులకు ఆటంకం లేకుండా చేయాలని కోరారు. పిల్లల వరకు చేరాము. ఇక్కడ 60 మంది చేరితే ఎగ్జామ్స్ అప్పుడు 45 మంది హాల్ టికెట్లు ఇచ్చి రాసాము. దాంట్లో పాస్ అయింది 10 మంది. 10 మంది పాస్ అయ్యారంటే స్టాఫ్ లేరు. 2 మంత్స్ ఉన్నప్పుడు వచ్చారు. 2 మంత్స్ వచ్చినప్పుడు స్టాఫ్ లేని వల్ల కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యేసరికి ఈసారి జూన్ 1 నుంచి కాలేజీలు తెరిస్తే కొత్త హెచ్ఎంఈ సార్ వచ్చారు. వచ్చిన తర్వాత స్టాఫ్ లేరమ్మా, ఈ ట్రాన్స్ఫర్ చేసేసారు స్టాఫ్ని. 36 మందే ఉన్నాం ఇక్కడ. అంతకుముందు 50 మంది ఉండేవాళ్ళం. ఎలాగ రిక్వెస్ట్ చేసి పంపించేవాళ్ళని పంపిస్తాము. స్టాఫ్ ఇక్కడ క్లాస్కే సరిపోతున్నాయి, మీ వర్క్ అయితే ఎవరు లేరమ్మా, స్టాఫ్ లేరు అన్నారు. అందుకోసం మేము టీసీలు తీసుకొని పక్క కాలేజీలోకి వెళ్ళి చేరండి, ఇస్తాము అంటే మేము ఆర్థిక సమస్యల వల్లే కదా ఇలాంటి స్కూల్లో చదువుకుంటుంది అని అన్నాం. అంటే మీ ఇష్టం అమ్మ, క్లాసులు అయితే జరగవు, స్టాఫ్ అయితే రారు అనేసరికి మేము డిఓ ఆఫీస్కి వెళ్ళాం. డిఓ ఆఫీస్ సార్ దగ్గరికి వెళ్తే సారు ఆర్ఐకి లెటర్ ఇచ్చారు. ఆర్ఐ లెటర్ చదివి హెచ్ఎం సార్కి ఫోన్ చేస్తే పిల్లల్ని టీసీ ఇవ్వము, రండి కాలేజ్కి అని చెప్పారు. చెప్తే మేమందరం వచ్చాం. వచ్చిన తర్వాత సార్ టీసీలు ఇక్కడే పెట్టుకుంటాము, కాలేజ్కి రండి అని చెప్పారు. వచ్చే 20 రోజులైనా కూడా క్లాసులు ఏం జరగలేదు. అడిషనల్ కోర్స్ జరుగుతుంది, ఒక పీరియడ్ జరుగుతుంది. మ్యాథ్స్ క్లాసు 2 డేస్ జరిగినాయి, 2 పీరియడ్స్. ఇంకా అప్పటి నుంచి క్లాసులు జరగట్లేదంటే డిఓ సార్ని అడిగినా కూడా అవ్వలేదని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అర్జీ తీసుకొని వస్తే డిఓ సార్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న స్పీకర్ అనే వ్యక్తి ఉంటారు కదా సార్, ఆయన అర్జీ చూసి చదివి డిఓ గారికి పిలిచారు. పిలిచిన తర్వాత ఈ సమస్య ఏందో చూడమని చెప్తే ఆ అర్జీ తీసుకొని డిఓ సార్ మాట్లాడి కాలేజ్కి వెళ్ళండి అమ్మా, నేను స్టాఫ్ మీటింగ్ పెడతాను, మీటింగ్ పెట్టిన తర్వాత కాలేజ్కి వస్తారు కానీ అని చెప్తే మేము వచ్చేసాం అక్కడి నుంచి. ఆ రోజు వచ్చిన రోజు మధ్యాహ్నం నుంచి డిఓ సార్ వచ్చి స్టాఫ్ మీటింగ్ జరిగింది. స్టాఫ్ మీటింగ్ జరిగి తెల్లారి మేము కాలేజ్కి వస్తే సార్ చెప్పారు, టైం టేబుల్ వేస్తానమ్మా, క్లాసులు అయితే జరుగుతాయి. నిన్న డిఓ సార్ వచ్చారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంది. ఇక్కడ పిఎం శ్రీ హై స్కూల్ ప్లస్ అనేది కూడా ఉంది. ఇక్కడ ఎంపీసీ మరియు సిఈసి గ్రూపులు ఉన్నాయి. దాంట్లో విద్యార్థులు 37 మంది వరకు ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళల్లో దాదాపు ఒక 13 మంది అమ్మాయిలు, ఒక 6 అబ్బాయిలు వస్తూ ఉన్నారు. వాళ్ళకి తరగతులు జరపడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఇంటర్మీడియట్ బోధించడానికి సిబ్బందిని నియమించలేదు. అయితే విద్యార్థుల కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి కొంతమందిని టీచర్స్ని రిక్వెస్ట్ చేసి నడిపిస్తూ ఉన్నాం. అయితే విద్యార్థులు సిబ్బందిని కేటాయించలేదు కనుక డిఓ గారికి కూడా నేను ఒక లెటర్ పెట్టున్నాను. అది ఇంకా అది అలాట్మెంట్ జరగలేదని ఈ మధ్య విద్యార్థులు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి